నమస్తే వీధిని స్వాతం. ఈరోజు మనతోటి మాట్లాడడానికి వివిధ కుల సంఘాలలో పనిచేసి వివిధ పార్టీలలో పనిచేసి బీసీ నినాదమే మేమెంతో మాకంట అంటూ ముందుకెళ్తూ బీసీలు ఎదగాలే, రాజ్యాధికారం కోసం పరిగెత్తాలే, ఇంకా వెనుకబడకు నెట్టివేసి పడకుండానే నిత్యం తప్పిస్తూ ఏ ప్రోగ్రాం అయినా ముందుండి నడిపిస్తూ బీసీల ఐక్యత కోసం, బీసీల రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, బీసీ కుల సంఘాల చైర్మన్ గా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి కుందారం గణేశ్చారి గారు ప్రస్తుతం మనతుంటున్నారు. వారిని అడిగి వారి యొక్క జీవిత లక్ష్యాలు, సాధించినటువంటి అంశాలు, ఏ రకంగా ముందుకెళ్తారు, మరి కులాలు ఏకం చేస్తున్నారా, ఏమంటున్నారో వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇత్రి న్యూస్ ఛానల్ కు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నేను కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గా పనిచేస్తున్నానండి. గణేష్ గారు, మిమ్మల్ని చూస్తే నిమ్మలంగా కూర్చున్నారు, పోరాటం చేసి అలిచిపోయినట్టుగా. చిన్న మాట, అసలు బీసీ నాయకత్వం వైపు మీరు ఎందుకు వచ్చారు? మీకు జరిగినట్టు అన్యాయం ఏంది? బీసీ లేకమాత్రం అనుకుంటారా? సార్, నేను మాది రుస్తాపురం అని భువనగిరి పక్కన తురకపల్లి మండలి సార్ మాది. మా ఊర్లో గౌడ్స్ కానీ, మేము విశ్వబ్రాహ్మణులం కానీ, ముదిరాజ్ కమ్యూనిటీ రెడ్డి వర్గాన్ని ఎదిరించే శక్తి లేకున్నప్పుడు ఇక వాళ్ళతో ఎదుర్కోలేక తట్టుకోలేక దశరథ అని నా ఫ్రెండ్ ఉండే, పాపే అని నా ఫ్రెండ్ ఉండే, పాపే చనిపోయాడు, దశరథ కూడా చనిపోయాడు అనుకోండి. అయితే మేము వాళ్ళని ఎదిరించి వాళ్ళకు పోటీ పడాలని తపన ఉండే సార్ చిన్నప్పటి నుంచి. నాకు 18-17 ఏళ్ళ నుంచి ఆ తపన ఉండే. నేను మర్యాద చదువుకున్నా. అయితే వాళ్ళతో ఎదిరించలేకనే హైదరాబాద్కి వచ్చానండి. మీకు చెప్పాలంటే నిజం అది. ఎదుర్కోలేకనే హైదరాబాద్కి వచ్చాను. బ్రతుకుదరి కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి మరి నేను కూడా బాగుపడాలి కదా అని చెప్పి నేను మా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీలో కొద్ది గొప్ప ఎదగాలనే ఆలోచనతో ఇక్కడ వచ్చి ఫర్నిచర్ పని చేసుకుంటూ నా జీవనోపాధి, ఎందుకంటే మేము విశ్వబ్రాహ్మణులం కాబట్టి నేను ఫర్నిచర్ పని చేసుకుంటూ చిన్న షాప్ పెట్టుకున్నాను. తర్వాత పెద్ద ఈ ఏరియాలో ఇదే జాగాలను టింబర్ డిపో పెట్టుకున్నాను. 1, 2, 3, 4, 5 టింబర్ డిపోలు. నాకు కొద్దిగా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఒక 35,000 రూపాయలు లోన్ దొరికిందండి. అప్పట్లో 85 చెప్తున్నా, 85 సంవత్సరాలు దొరికినప్పుడే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాబట్టి నాకు లోన్ దొరుకుతా. లోన్ ద్వారా అంచెలంచెలు కొద్దిగా అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. అప్పటి నుంచి నాకు ఈ కుల సంఘాల ఒక చైన్ కావాలి, కుల సంఘాలలో పనిచేయాలని చెప్పి మా సంఘానికి అప్పుడు ఫస్ట్ యువజన అధ్యక్షునైన స్వాతంత్ర సమరయోధుడు రాజశేఖరాచారి గారు నా గురువు ఉండే, బ్రహ్మానందచారి గారు, గురుచరణ్ గారు, వీళ్ళందరూ కలిసి నన్ను యువత అధ్యక్షుని చేశారండి 86లో. తదుపరిగా నేను ఆ సంఘాలలో ఎదుర్కొంటూ వస్తుంటే నాకు కొద్దిగా 2000 సంవత్సరాలు 2005 వచ్చే వరకు ఆర్ కృష్ణయ్య గారు కానీ కొండలక్ష్మణ్ బాపూజీ తన పనిచేద్దాము. కొండలక్ష్మణ్ బాపూజీ ఫస్ట్ మాకు బీసీలకు ఒక పెద్ద గురువులా ఉండేవాడు. కొండలక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు పనిచేశాము, తర్వాత దేవేంద్ర గౌడ్ ఎప్పుడు పనిచేశాము, ఆర్ కృష్ణ ఎప్పుడు పనిచేశాము. ప్రస్తుతానికి మాత్రం నేను ఇక బీసీసీఎల్లో మాత్రం టీడీపీలో ఒక రాష్ట్రం మొత్తం తిరిగానండి. దాదాపు 150 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న సీఎం కేసీఆర్ గారికి ఇన్ఛార్జ్ పనిచేసిన. నేను జెండా గుస్తే ఆయన సపోర్ట్ కొట్టింది సార్. టీడీపీలో నేనే ఇన్ఛార్జ్ ఉండే. ఆయన నేను సిద్దిపేట దొమ్మాడ ముత్తంరెడ్డి ఉండే, ఇటు సిద్దిపేటలో సంజీవరావు ఉండే. నేను ఇన్ఛార్జ్ పనిచేసా, చాలా వర్క్ చేశానండి టీడీపీలో. కాకపోతే భగవంతుడు నాకు కలిసి రాలే, కొంతమంది కలిసి వచ్చిందండి. ఇక అప్పటి నుంచి మొదలుకుంటే ఇక సంఘాలలో సంఘ అధ్యక్షునిగా, యజ్ఞ సమితి అధ్యక్షునిగా, యువజన అధ్యక్షునిగా, మనమయ సంఘ అధ్యక్షునిగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినానండి. 2 రాష్ట్రాలకు అధ్యక్షునిగా పనిచేశాను. తర్వాత బీసీ కాన్సెప్ట్ మీద నేను ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పనిచేస్తూ మరి జాదుల శ్రీనివాస్ గౌడ్, మేము గుజ్జికృష్ణ అందరం కలిసికట్టుగా ఆయన శిష్యులో మేమంతా వాస్తవానికి అట్లా పనిచేస్తూ ఇక్కడ టీడీపీలో బీసీలో దేవేంద్ర గౌడ్ ఎంబడి తిరుగుదు. నేను నాకు దేవేంద్ర గౌడ్ చాలా మంచి పొజిషన్ ఇచ్చాడు, స్టేట్ సెక్రటరీ చేసిండండి. అందులో కూడా మంచిగా బీసీలలో నేను ఎక్కువ అట్లా కుల సంఘాలలో ఎక్కువ తిరగడం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు నన్ను అందరు కలిసి ఇప్పుడు దత్తాత్రేయ గారు ఓ మీటింగ్కి వచ్చి మరి హనుమంతరావు గారు, మందకృష్ణ, ఆర్ కృష్ణ అందరు కలిసి నువ్వు చాలా కష్టపడ్డావు కాబట్టి దాదాపు 30-40 సంవత్సరాలు పనిచేస్తున్నావు కాబట్టి నువ్వే బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ ఉండాలని నన్ను డిక్లేర్ చేశారండి. ఇక అది అట్లే కంటిన్యూగా చేస్తున్నా. దానికి కూడా మీకు చెప్పాలంటే చాలా ఒడిదొడుకులు ఉన్నాయి సార్ ఇంట్లో కూడా. ఇక ఎంత బీసీలను ఏకతాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే మొన్న జోడో యాత్ర సందర్భంగా మరి రాహుల్ గాంధీ పిలిచాడు మమ్మల్ని, జాదుల శ్రీనివాస్ గౌడ్ని మమ్మల్ని పిలిచి మరి మీరు తెలంగాణ ఏర్పడడానికి మీరు ప్రయత్నం చేయండి, తెలంగాణ ఏర్పడితే మరి మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడండి. హామీ తూచా తప్పకుండా మరి గవర్నమెంట్ వచ్చినాక మేము రేవంత్ రెడ్డి గారు ఎమ్మడి పడితే రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆ తీర్మానం చేసి అసెంబ్లీ పెట్టి ప్రాసెస్ చేసి మరి కులగన జరిపించి బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ఆయన కూడా తీర్మానం చేసి సెంట్రల్కి పంపించడం జరిగింది. దాన్ని జరుగుతుంటేనే మళ్ళీ మేము ఢిల్లీలో కూడా పోయి మా జాతుల నేను మా నాయకత్వంలో మా బాలరాజు కూడా మేము కలిసి అక్కడ కూడా పెద్ద ధర్నా చేశామండి. ఒక 5,000 మందితోటి జంతర్ మంతర్ ధర్నా చేశాం. దానికి ప్రధానమంత్రి దిగొచ్చి
మరి ప్రధానమంత్రి మమ్మలను జనగణ మొత్తం భారతదేశం లెవెల్ జనగణ జరిపిస్తాము, జనగణలో బాగా కులగణ కూడా జరిపించి బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తానని ప్రధానమంత్రి గారు అన్నాడంటే అది గొప్పతనం అండి. మరి హైదరాబాద్కు వచ్చినప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల ముందు నన్ను మా జాతులను పిలిచాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ఫోటో కూడా ఉందండి. అయితే ప్రధానమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిపోయాడు. ఎందుకంటే మా ఉద్యమం చురుగ్గా ఉంది కాబట్టి, మేము కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని చూశారండి. ఇప్పుడు మా మహేష్ కుమార్ గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడున్న సీఎం గారు కానీ ఎవరైనా మా సంఘాన్ని గుర్తించి మమ్మల్నే గుర్తించి, ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గారు ఒకసారి 2 సార్లు కలవకపోయేదండి. ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల పాటు ఇప్పుడు 11 సార్లు కలిసిన ఈ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి రేవంత్ 11 సార్లు కలిసిన. ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు తమ్ముడు, చెప్పండి మీరు చెప్పండి బ్రదర్ అని చెప్తుండే మేము అడుగుతున్నాం. ఎంతవరకు వీలైతే అంతవరకు మేము బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మా కమ్యూనిటీ, నేను విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన కాబట్టి మా జాతి కూడా అభివృద్ధి చెందాలనే ఆరాటం సార్, మా పోరాటం సార్. స్వాతంత్రం 200 సంవత్సరాల పోరాటం, స్వాతంత్రం వచ్చింది. మనం చూసినట్టయితే తెలంగాణ చూసినట్టయితే కూడా 60 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చింది. కానీ బీసీలకు మరి రాజ్యాధికారం ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని అంటారు. ఇది ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు నాకైతే ఇప్పుడు మూమెంట్ అయితే వచ్చింది సార్. నేను కూడా దాదాపు 40 సంవత్సరాల బీసీ సంఘాలలో, కుల సంఘాలలో పనిచేయబట్టి అప్పుడు లేకుండా ఇంత ఊపు, అప్పుడు లేకుండా ఇంత ఒక పెద్ద దుమారంలా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు బీసీలు అటు ప్రధానమంత్రి కానీ ప్రతిపక్షాలు కానీ మాకు పెద్దపీట వేస్తున్నారు. ఇదివరకు మాకు అంత లేకుండా ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఫస్ట్ మమ్మల్ని పిలుస్తారండి, మీ సమస్య చెప్పండి, మీకు అని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు అంటారు. బీసీ రాజ్యం తొందరలోనే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సార్. మేము కూడా అన్ని కులాల వారం, నేను 133 కులాలకు చైర్మన్ గా ఉన్నా కాబట్టి అన్ని కుల అధ్యక్షులు నిన్ననే మీటింగ్ పెట్టామండి కళింగ భవన్ లో. అన్ని కుల సంఘ అధ్యక్షులను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అందరినీ కూడగట్టి మరి మేము ఏ పార్టీలకు అతీతంగా చేస్తున్నాం సార్. ఏ పార్టీ కొమ్ముగాయడం లేదు. మాకు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా మాకు ఒకటే. మా బీసీల కోసం, మా బీసీలకు మా ఫలాలు మాకు అందరికి, మా జాతులు బాగుపడాలనేది మా తపన సార్. 119 నియోజకవర్గాల్లో మీరే అంటారు 133 కులాలు అంటారు. మరి ఒక్కరికొకరికి ఎమ్మెల్యే కూడా రాదు కదా సార్ మీరు పోరాడితే? ఇప్పుడు ప్రస్తుతం అయితే చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు మాకు ఇస్తారు చూడండి. ఇక ప్రతి దాంట్లో మాకు 50% 60% ఇస్తారు. మా వాళ్ళు 119 మంది ఎమ్మెల్యేలు కాకున్నా కానీ మా వాళ్ళు ఒక 60 మంది ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి మీరు, ఊపు మాది వచ్చింది. మాకు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. మమ్మల్ని ఎన్నో సార్లు సంప్రదింపులు జరగడం జరిగింది. ప్రధానమంత్రి మమ్మల్ని పిలిచిండు సార్. ప్రధానమంత్రి నేనైతే నన్ను పిలిచాడు ప్రధానమంత్రి, నన్ను మెచ్చుకున్నాడు సార్ కొన్ని సలహాలు చెప్తే. అయితే ఏమవుతుందంటే ఇట్లా మాకు దాదాపు 78 సంవత్సరాల నుంచి గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్య పెట్టాము బీసీలను. బీసీలకు వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందలేదు ఇప్పుడు అని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వ్యతిరేకం అవుతుండ్రు. ఇప్పుడు బీసీలు ఓసీలకు అంత వ్యతిరేకం అవుతున్నారని వాళ్ళకి నిజం తెలిసిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు మాకు పెద్దపీట వేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. మేము అన్ని కులాలను కలుపుకొని అన్ని బీసీ సంఘాలను ఏకతాటిపై చేసినాం సార్. మా ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్ ఉన్నాడు, ఆయన మాకు గురువులాగా పనిచేస్తున్నాడు. మేము అన్ని సలహాలు తీసుకున్నాం. ఐఏఎస్ చేసిండు కాబట్టి సలహాలు తీసుకొని మరి మేము ముందుకు వెళ్తున్నాం సార్. బీసీలది ఎప్పుడు చూసినా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది గ్రామ స్థాయిలో కావచ్చు, అదిగో కోడి ఇదిగో తినన్నట్టుగానే ఈ మరి రేవంత్ రెడ్డి 42% ఇస్తాన్న కామారెడ్డి డిక్లరేషన్ లో నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు సమాచార శాఖ చూసుకున్నట్టు 7 5 ఇస్తే 5 బీసీకి జరగలేదు. నిన్న మీ జాజులే మాట్లాడు, మరి మీరు కాంగ్రెస్ నమ్ముతారు సార్. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీరు ఒక మాట ఫస్ట్ మాట అన్నారంటే, మేము ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మేము ఒక వెట్టి చాకిరిగా ఉండిపోయినాం సార్. మా బ్రతుకులు ఇప్పుడు ఒడ్ల పని చేయాలి, గౌన్లే తాళ్ళెక్కాలి, ముదిరాజుడు చేపలు పట్టాలి, మరి అది రజకుడు బట్టలు ఉతకాలి, మంగళుడు ఈ విధంగా పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసి ఒక లేబర్ లాగా ఉండిపోయాం సార్. నిజంగా చెప్పాలంటే మాకు అన్యాయం 75 సంవత్సరాల చరిత్రలో మొత్తం అన్యాయమే జరిగినమాట వాస్తవమే. వనరులు మా దగ్గర లేవు. మేము ఓన్ గా ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఇవాళ ఒక 100 కోట్లు కావాలి సార్. ఈ రోజులో అయితే 5-10 కోట్ల రూపాయలు, 5-10 కోట్ల కంటే ఎక్కువ ఎవరు లేడు బీసీలలో కూడా. మొన్న మా తల్లో 5 సార్లు పోటీ చేసింది సార్. నేను కూడా ఆడనే ఉన్నాం. అయితే ఎంత కష్టపడ్డా కానీ కాలేడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక్కటేసారి మన గద్దె తన్నుకపోయినట్టు తన్నుకపోతారండి. డబ్బులునే వాళ్ళ దగ్గర. ఒక ఓటుకు ఒక 10,000 ఇవ్వండి ఇచ్చే శక్తి ఉందండి వాళ్ళకు. హాస్పిటల్ అన్ని వాళ్ళేనండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి సార్, మంచి షాపులు కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ. ఇప్పుడు మల్లారెడ్డి చూడండి, మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి, పల్ల రాజశేఖర రెడ్డి, వీళ్ళంతా ప్రతి స్కూళ్ళు, భవనాలు, కాలేజీలు, మళ్ళా కార్పొరేట్ హాస్పిటల్స్. మీ ఛానల్ చూడండి సార్, మీ ఛానల్ కూడా మొత్తం
వాళ్ళే ఉన్నాయి, వనరులని వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి సార్. మేము ఒక బందీలాగా వాళ్ళ చేతిలో మేము ఒక బందీలా అయిపోయినాం. బీసీలమంతా ఉన్నాం కానీ ఏమి ఎక్కువ మెజార్టీ ఉన్నా కానీ మేము ఏదో రకంగా ఎదగలేం, ఎక్కడ ఎదగలేదు. కాబట్టి ఇప్పటికైనా మా ఫలాలు మాకు కావాలి, మా కష్టం మాకు దక్కాలి. మరి మేమెంతో మాకు అంత అని చెప్పి నినాదంతో ముందుకు వెళ్తున్నాం సార్. రేపొద్దున ఊరుకోం సార్. మేము రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఎప్పుడు కానీ మేమంతా ఒకటయ్యాము, అన్ని కుల సంఘాలు ఏకం చేస్తున్నాము, అందరం ఒకటైతున్నాము. మేము మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఏ పార్టీ మాకు సముచితమైన స్థానం కల్పిస్తుందో ఆ పార్టీని గుర్తిస్తాం. మీరు అన్నట్టు నామినేట్ పోస్ట్ లో కూడా పూర్తిగా అన్యాయమే జరిగి నిన్న నేను కూడా మాట్లాడాము. ఎందుకంటే నిజం జరుగుతుంది, అట్లా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులు ఉండిపోయిందండి. ఎవరు చూసినా కానీ ఏ రెడ్డో ఏదో వాళ్ళకే చెంతునే ఫలాలు తప్ప మాకు అందడం లేదు. ఇప్పటికైనా కానీ మమ్మల్ని గుర్తించాలని ఆల్ పార్టీలు డిమాండ్ చేస్తున్నామండి. బీజేపీ మేము బీసీనే చేస్తామంటే బీసీగా ప్రెసిడెంట్ ఉంటే బీసీని తీసి రెడ్డినే పెట్టింది, మరి దాని ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం పెట్టిర్రు. వాస్తవానికి మేము కూడా ఒక మంచి వ్యక్తి, ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ కోసం అన్ని విధాలుగా పోరాటం చేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర అవుతాడో అని కూడా చూసామండి, కావాలని కూడా కోరుకున్నాము. అయితే ఏం చేస్తామండి, ఇప్పుడు వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అట్లా అది తప్పని కూడా చెప్తున్నాం. మేము మన కిషన్ రెడ్డితో కలిసాము, నరేంద్ర మోడీతో కూడా కలిసాము, అందరితో చెప్తున్నాము. ఇప్పటికైనా కానీ బీసీని చేస్తామని అంటున్నారు. ఆల్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని పార్టీలలో బీసీలకే ప్రెసిడెంట్ పగ్గాలు ఇస్తామని చెప్పి అంటున్నారండి. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వస్తే కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లన్నా బీసీలకి ఇవ్వాలని కూడా అడుగుతున్నాం సార్. మొన్న వరంగల్ జరిగిన మీటింగ్ లో ఒక్కడే మాట్లాడి చాలా బాధేసింది. అది నిరంకరశం లాగా ఉన్నది, అది పద్ధతి కాదు అది. మరి అలా కొంతమంది బసునాచారి గారిని ఒక కడియం సియర్ లాంటి వ్యక్తులను కొంత మేధావులను మాట్లాడిపిస్తే బాగుండే. ఒక్కడే మాట్లాడి మీటింగ్ చదువుకొని వచ్చినట్టు అది చాలా అంత మందిని జమ చేసి మళ్ళీ అందులో కూడా కొత్త ఏమైనా మాట్లాడినా ఏం లేదు 300 కోట్లు ఖర్చు పెట్టి ఒకే ఒక్కడు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి తప్ప ఏం లేదన్న పస్సా. దాంట్లో కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. దాంట్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొంతమంది బీసీలను ఎస్సీలను తీసుకోవాలని పోరాటం చేస్తున్నాము. బీజేపీలో కూడా పార్టీ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వాలని అడుగుతున్నాము. కాంగ్రెస్ లో కూడా మాకు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావడానికి మేమే కారకులు అండి. మేము కొట్లాడాం, మరి రాహుల్ గాంధీతో కూడా మాట్లాడాం. బీసీని మరి పీసీసీ ప్రెసిడెంట్ చేయాలంటే చేశామండి. మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచి వ్యక్తి, అతను చేయడం జరిగిందండి. మేము చూసినట్టయితే గతంలో అదే బీసీల కోసం పోరాడిన వ్యక్తులు ఫస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో మిర్యాలగూడలో పోటీ చేసిండు. అంటే మీ సంఘాలు కూడా ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నాయని కూడా వినబడి, దీని ఎలా చూడాలి? ఇప్పుడు అది తప్పు సార్ వాస్తవానికి. ఎందుకంటే మేము ఆ రోజు ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు ఎల్బీనగర్ కొట్లాడి గెలిపించిన మాట వాస్తవమే. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే మా అందరి టికెట్లు ఇవ్వమని చెప్పి అడిగిండు, నాకు అడిగిండు, కొంతమంది ఒడ్డరి సంఘపరులకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు అందరికి అడిగిన మాట వాస్తవమే. అప్పుడు ఎవరికి టికెట్లు ఆర్ కృష్ణకి ఒకరికి ఇస్తే ఆయన సీఎం చేస్తే గెలిస్తే సీఎం చేసిన తర్వాత బీసీలే రాజ్యం అవుతుందని చెప్తే మేము ఒప్పుకున్నామండి. ఆయన ఒప్పుకొని అరే మనోడు సీఎం అవుతుంది కదా, సీఎం అయితే మనకు అన్ని మనం చైర్మన్లము, డైరెక్టర్లు, ఎమ్మెల్సీలు మనం అవుతాం కదా, చేస్తాను ఆయన అన్నాడు. అట్లా అవుతాం కానీ ఆశపడి మేము ఆయన గెలిపించడం జరిగింది సార్. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అనుకుంటే ఆయన మళ్ళీ వైఎస్ఆర్పీ పార్టీలో పోయి అక్కడ రాజ్యసభ తీసుకోవడం, మళ్ళీ దానికి రిజైన్ చేసి మళ్ళీ దానికి రిజైన్ చేసినప్పుడు కూడా ఓ రీజన్ ఉండాలి, రీజన్ చేసి మళ్ళా బీజేపీ నుంచి అక్కడ మళ్ళీ రాజ్యసభ తీసుకో ఆయన వ్యక్తిగత విషయం సార్. అది నేను మనిషి వ్యక్తిగతం అంటే పర్వాలేదు, ఒక పార్టీ నుంచి మొదటి నుంచి అంటే బీసీ ఉద్యమం నేత అంటే మొదటి నుంచి కూడా బీసీలు అన్న వ్యక్తిని అట్లా చేసి తర్వాత కూడా మళ్ళీ మీరు ఢిల్లీలో ధర్నా చేస్తే కూడా ఢిల్లీలో కావాలంటే కూడా కాంగ్రెస్ మీ వెనకనే ఉన్నదన్నట్టు కూడా నడిచింది. దీని ఎలా లేదు కాంగ్రెస్ ఎందుకంటే మేము ఏ పార్టీ నుంచి ఉంటలేమండి. మేము ఇప్పుడు ఆర్ కృష్ణ లాగా పార్టీలో మేము పోలేదండి. నేను కానీ మా జాదులో కానీ మేము ఉన్న గ్యాంగ్ మొత్తం మేము మాత్రం అన్ని పార్టీల సమాన దృష్టితో చూసుకుంటాం. మా బీసీలను ఒక 60 మందిని అసెంబ్లీ తీసుకుపోవాలనే తపనతోటి మా పోరాటం ఉంది. మేము ఒకరం పోవడం కాదు, ఒకరిద్దరు టికెట్లు ఇస్తుంటే కూడా మాకు ఒకరిద్దరు వద్దు, మెజార్టీ మేమెంతో మాకు అంత వాటా ఇవ్వండి అని అడుగుతున్నాం. దాని ప్రకారమే మేము అందరం అసెంబ్లీకి పోవాలనే ఆలోచనలో ఉన్నాం సార్. నామినేట్ పోస్టులలో కూడా మాకు 50% తగ్గకుండా మరి రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడే చెప్పారు. రేపు పొద్దున గ్రామంలో వార్డు మెంబర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అంతా బీసీలు అవుతారు. 42% మేము ఇస్తున్నప్పుడు బీజేపీ కానీ కేంద్రంలో బీజేపీ వచ్చినా కూడా మేము ఇస్తామని చెప్పలేదు రేవంత్ రెడ్డి. సో మరి అలాంటప్పుడు మేము ఈ అసెంబ్లీలో చేసి
ఇచ్చి పంపించామంటే రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నదే కదా, ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఆయన సీఎం గా ఉన్నాడు కనుక ఈ సీట్లు బీసీలకే ఇవ్వాలని ముందుగా అతను చెప్పొచ్చు కదా, చట్టం కాకుండా కూడా. మరి చట్టం కాకుండా చేస్తామని అంటేనే మేము కూడా ఒప్పుకున్నామని తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఆడ పార్లమెంట్లో కూడా పాస్ కావాలని చెప్పి అది రిజర్వేషన్ 50% పెంచొద్దని రాజ్యాంగంలో ఉంది కదా సార్. దాని 9th షెడ్యూల్లో పెట్టాలి ఇప్పుడు తమిళనాడు తరహా ఆ విధంగా పెట్టాలని చెప్పి ఈయన లెటర్ ఇచ్చాడు. కానీ ఈయన కూడా తీసుకుపోయి ఇక్కడ గవర్నర్ తోటి సిఫారసు చేపించి ఇక్కడ అసెంబ్లీ పాస్ చేసి తీసుకుపోవడం జరిగింది. కానీ అక్కడ కూడా మమ్మల్ని అఖిలపక్షాన్ని తీసుకుపోయి కొంతమందిని అఖిలపక్ష కమిటీ తీసుకుపోయి ప్రధానమంత్రిని ఒప్పియాలి. అప్పుడు జయలలిత ఏ విధంగా ఒప్పించిందో మరి ఆ విధంగా ఒప్పించి ప్రధానమంత్రి కూడా ఒప్పించి మెప్పించి అక్కడ పార్లమెంట్ లో పాస్ చేపిస్తే యావత్ భారతదేశంలో ఉండే బీసీలకు న్యాయం చేకూరుతాడు. బీసీలు ఏదైతే రిజర్వేషన్ అనగానే రాజకీయ పార్టీల కుమ్ములాటలుగా జరుగుతుంది, దినాలు చూడాలి. కొంత మటుకు ఉంటుందండి. ఎదుగుతున్నామంటే కొంతమంది దాన్ని పట్టుకొని మమ్మల్ని ఎదగకుండా చేసిన మాట వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళ అగ్రకులాల చేతుల్లో ఈ వ్యవస్థ మొత్తం ఉన్నది సార్. నేను మొదలే చెప్పిన మీకు, వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని నిజంగా చెప్పాలంటే పటేల్ అనేది ఒడ్లో రామారే కమ్మరు రమ్మారు, సాగలో రామారు, మంగళూరు రా, బిచ్చం పెడతాం, బిచ్చం తీసుకుపోం, ఇట్లా మమ్మల్ని బానిసల కింద వర్క్ చేయించారండి. మేము నిర్ణయాలు మేము కొద్దిగా ఎదిగినాం, మా పిల్లలను చదివించుకుంటాం, మేము కొద్దిగా హైదరాబాద్కి వచ్చి ఈ మాత్రం అని ఉన్నా కానీ ఊళ్ళల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మార్పు రాలేదండి. ఆ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ మార్పు కూడా రావాలి. ఎందుకంటే ఆ మార్పు రావాలి. ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారుడు బీసీల కోసం వాడి ఓటు వాడు వేసుకోవాలి, వాళ్ళ మనుషులు గెలిపించే ప్రయత్నం చేయాలని మేము పిలుపునిస్తున్నాం సార్. ఎక్కడ నిలబడి ఏ కులపోటు నిలబడ్డా బీసీని మాత్రం గెలిపించాలని మా నినాదం సార్. ఇప్పుడు మొత్తంలో గతంలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దళితుని ఉప ముఖ్యమంత్రి చేసారు, మైనార్టీని కూడా చేసారు. మరి మీరు 60% అంటారు, ఎస్సీ ఎస్టీతో కలుసుకుంటే 80% అంటారు. ఎందుకు ఉప ముఖ్యమంత్రి చేయలేకపోయారు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకి మంత్రి ఇచ్చారు కానీ ఉప ముఖ్యమంత్రి ఇస్తుంది కూడా ఎక్కడ కూడా ఛాయిస్ లేకుండా. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళ చేతులు ఏం లేదు సార్. కాంగ్రెస్ ఇక్కడ పరిపాలించే నాయకులు ఇది రాహుల్ గాంధీ చేతుల్లో, అధిష్టానం ఢిల్లీ చేతిలో ఉంటుంది సార్. ఇది వాళ్ళు చేయాలి. ఇప్పుడు మాత్రం మేము కూడా ఇప్పుడు ఇంకా 4 మంత్రి పదవులు రావాలి, బీసీలకు ఇవ్వాలని కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ కలిసినప్పుడు అదే చెప్పాము. మరి కొంత బీసీలకు సముచితమైన స్థానం కల్పించాలి సార్ అన్నాము. ఇస్తామని అన్నాడు. డిప్యూటీ సీఎం కూడా సీఎం ఇవ్వాలి బీసీలకు అన్ని కూడా అడిగామండి. ఒక ఎస్సీకి ఒక బీసీకి కూడా ఇస్తామని వాళ్ళు కూడా అనుకొచ్చారు. అది మొత్తం పైన మార్పు జరుగుతుంది సార్. నాకు తెలిసినంత వరకు మార్పు జరుగుతుంది. డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, రాబోయే రోజుల్లో సీఎం కూడా బీసీ కావచ్చు సార్. అన్ని పార్టీలు అంటారా లేకపోతే ఉన్న పార్టీలు? ఇప్పుడు సీఎం అంటే ఎవడైనా ఒకటే పార్టీ నుంచి అవుతాడు. బీజేపీ నుంచి వచ్చినా కానీ సీఎం బీసీ అవుతాడు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినా సీఎం బీసీ అవుతాడు. ఆ విధంగా ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కూడా మరి డిప్యూటీ సీఎం తో పాటు ఏదైనా కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూసినట్టయితే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు 32% ఉన్నట్టు రిజర్వేషన్ టీఆర్ఎస్ 27% తీసుకుపోయింది. సో మరి జ్యోతి బాపురావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కవిత పోరాటం చేస్తుంది. 42% కూడా కావాలని మీ యొక్క బీసీ యొక్క ఉద్యమాన్ని ఆమె హైజాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కవితమ్మ మాటలకు వస్తే చాలా తప్పండి. ఆమె విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఒక మా కేసీఆర్ గారి బిడ్డే కాబట్టి ఆమె వాళ్ళ ఫాదరు అధికారం ఉన్నప్పుడు బీసీ నినాదమే లేదండి. ఆమె ఇప్పుడు అదే బీసీ నినాదం మేము పోరాటం చేస్తున్నా అది ఎత్తుకుంటుంది తప్ప. మళ్ళీ నిన్న ఒక మాట అన్నది సార్, నేను విచిత్రపోయిన. జాతిపిత మా నాన్న అన్నది సార్. 52 నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన మానవుడు జయశంకర్ సార్. కొత్తపల్లి జయశంకర్ గారు ఒక వీసీగా వైస్ ఛాన్సలర్ గా కాకతీయ యూనివర్సిటీకి మరి ముల్కీ ఉద్యమం మరి ఇడ్లీ సాంబార్ అప్పుడు ఆ ఉద్యమం అప్పుడు మరి ఇలా 52 నుంచి 2009 వరకు ఆయన బ్రతుకున్నంత వరకు ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన మాననీయుడు కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయనను కేసీఆర్ ఎన్నోసార్లు తెలంగాణ జాతిపిత అని చెప్పి ఆయన పాద పద్మాలకు నమస్కారం పెట్టాడు. మరి తెలంగాణ జాతిపిత మరి ఈయననే ఎవరు కొత్తపల్లి జయశంకర్ డిక్లరేషన్ అండి ఆయన చేశాడు. ఆయన తర్వాత మొన్న వచ్చిన సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా జాతిపిత తెలంగాణ జాతిపితగా మరి కొత్తపల్లి జయశంకర్ గారు డిక్లేర్ చేశారు. అందరు తెలిసి రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది తెలుసు. మరి ఈ తల్లి మరి ఇప్పుడు మా నాన్ననే జాతిపిత అనడం మాత్రం చాలా తప్పది. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. నేను నిన్న కూడా అన్ని పేపర్లు వేయించాను, తప్పని చెప్పి మేము ఖండించాము. మేము ముక్త కంఠంతో మా విశ్వబ్రాహ్మణ సంఘాలు బీసీ సంఘాలు కూడా పూర్తిగా తప్పది. తెలంగాణ జాతిపిత ఎవరు ఉండో అది కేసీఆర్ గా ముందే చెప్పాడు. జాతిపిత ఎవరంటే కొత్తపల్లి జయశంకర్ సార్ అని చెప్పి చెప్పాడండి. అది జయశంకర్ గారికి వర్తిస్తుంది, ఈయనకే వర్తిస్తుంది. తప్పది. ఆమె చెప్పే మాటలు కూడా చాలా తప్పుడు ఉన్నాయి. ఆమె బీసీ ఉద్యమం పేరు మీద ఏదో చేస్తుంది తప్ప అదంతా బూటకం. అది వాస్తవాన్ని చెప్పాలంటే ఆమె ఏదో అది చేస్తుంది తప్ప అప్పుడు అధికారం ఉన్నప్పుడు చేయొచ్చు కదండి.
కదండి. మేము మొన్న అడిగాము, మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, పక్కనే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టమని చెప్పి నేను కూడా దానికి ఒక చైర్మన్ చేశాను. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అడుగుతుంటే మొన్న రేవంత్ రెడ్డి వచ్చి మాకు స్థలం చూపించాడు, నెక్లెస్ రోడ్లోనే ఆ పార్క్ పక్కపొట్టి అక్కడ పెట్టుకోండి, అక్కడ పెడదాం అని చెప్పి ఆయనే అన్నాడు. తొందరలోనే అక్కడ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. సో ఇది ఇలా చూస్తే కుందన గణేష్ సార్ ఎప్పటి నుంచో కూడా పోటీ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో కూడా ఈ పార్టీలలో కాకపోతే ఈ సంఘాలలో పదవులు అంటే ప్రైవేట్ పదవులు కానీ ఏ ఒక్క సర్కారు కూడా మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదంటారు సార్? నేను ముక్కుచూటి గల మనిషి సార్, నేను ఎవరితో అడ్జస్ట్ అయిపోలే. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నాకు సన్మానం చేశారు ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి, ముగ్గురు ముఖ్యమంత్రులు, రోషయ్య గారు, నలుగురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్ నాకు సన్మానం చేశారు మంచి వర్కర్ అని. కానీ నేను ఎవరి కొమ్ములు కాయలేదు సార్. మొదటి నుంచి కొద్ది రోజులు టీడీపీలో ఎక్కువ వర్క్ చేసినా కానీ నేను పార్టీలకు అతీతంగానే, ఎందుకంటే ఉద్యమంలో పనిచేసుకుంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళు నిలదీస్తా సార్. నేను మొదటి నుంచి ఇప్పుడు మా సంఘాలలో కూడా అట్లా, నేను తప్పు ఎక్కడ జరిగితే వాళ్ళకి అమ్ముడుపోయే వ్యక్తిని కానే కాదు. నేను ఆ విధంగా ఉన్నా కాబట్టి నేను ఈ విధంగా జరుగుతున్నది సార్. నాకు అయినా కానీ నా మటుకు, నా ఫ్యామిలీ మటుకు నేను మంచిగానే ఉన్నాం. మేము మాత్రం ఒక పార్టీకి అమ్ముడుపోయే వ్యక్తులంగాము. ఒకరికి ఏదో పదవి ఇస్తాడు ఏమన్నా నాకు ఇస్తామని కొంతమంది అన్నారు, దీనికి నేను చైర్మన్ చేసి దానికి ఇస్తామని అంటే కూడా నాకు అవసరం లేదు. నేను నిజమైన చైర్మన్, నిజమైన పేదల బడుగు బలిగిన వర్గాల కోసం పనిచేసే చైర్మన్ నేను. నువ్వు ఇచ్చే 2 సంవత్సరాల చైర్మన్ నాకు వద్దు, నువ్వు ఇచ్చే గన్మెన్, నువ్వు ఇచ్చే ఒక కారు నాకు అవసరం ఉంది. కారు ఉంది, బంగులు ఉంది, నాకు అన్ని ఉన్నాయి. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరమే లేదని నేను నిలదీశాను సార్. నన్ను అడిగితే కూడా నేను దానికి ఒప్పుకోలే. చూసినట్టయితే చిన్న చిన్న ఉద్యమాలు చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అయినారు. సో మీ జాతి నుంచి ఒక మధుసూదన్ సార్ తప్పిస్తే పాపం రాష్ట్రం కోసం బలిదానాలైన వాళ్ళ పరిస్థితి అలాగనే ఉంది. సో ఇంకా చూసినట్టయితే రాజకీయంగా గ్రామ సర్పంచ్ గేట్ల దాకా కూడా వెళ్ళినట్టు వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు మీ బీసీ సంఘాల వాళ్ళు బస్సు యాత్ర చేస్తుంటారు, పల్లె పర్యటన చేస్తుంటారు, ఊర్లలో ఇంకా కూడా అవేర్నెస్ తీసుకురాలేకపోతే ఏమనంటేనేమో రాబోయేది సీఎం మాదే అంటారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను చెప్తున్నా కదా సార్, మా చేతిలో వనరులు లేవు, మా డబ్బున్నోళ్ళం కాము. ఏ కులంలో కూడా పెద్ద డబ్బున్నోళ్ళు ఎవరు లేరండి. అయితే డబ్బున్నోళ్ళు వాళ్ళు అయిపోయారు సార్. డబ్బులన్నీ పరిశ్రమలు వాళ్ళు, ఇండస్ట్రీలు వాళ్ళు, పెద్ద వనరులన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. అయితే మేము పోరాటం చేస్తుంటే మా పోరాటం ఇప్పుడిప్పుడే ఫలిస్తుంది సార్. రాబోయే రోజుల్లో సర్పంచ్ కూడా 50% చూస్తారు మీరు. 20,000 సర్పంచ్ గ్రామాలు ఉంటే దాదాపు 10,000 మంది సర్పంచులు మా వాళ్ళు అవుతారు సార్. 7,000 మంది వార్డు మెంబర్లు ఉంటే దాంట్లో కూడా 50% 3,500 మంది వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మా వాళ్ళే అవుతారు. చూడండి మీరు, 550 మండలాలు కనుకుంటే 250 మంది ఎంపీపీలు బీసీలు అవుతారు. చూడండి, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బీసీలు అవుతారు. చూడండి, అట్లా మార్పు వచ్చిందా? వాళ్ళు కూడా ప్రభుత్వం నడిపించే పెద్దలు కూడా బీసీలకు ఇవ్వాలి, బీసీలకు చేయాలని కూడా అంటారు సార్. అది జరుగుతుంది చూడండి. ఎవరు సభ పెట్టినా కూడా కుందారం గణేష్ చారి జేబు కొంచెం లూటీ అవుతుంది అంటారు, నిజమేనా సార్? భగవంతుడు నా జాతులకు కొద్దో గొప్ప సాయం చేయమనే ఆలోచన నాకు ఇచ్చిండు సార్. నేను మాత్రం మంచి కోసం ఖర్చు పెట్టడానికి తయారు ఉంటా. వాస్తవం కరెక్ట్ మీరు చెప్పింది. అయితే అది నేను మంచిగా వస్తుంది. ఉదాహరణ చూడండి సార్, నోటు పుస్తకాలు, ఈ పుస్తకాలు మా జయశంకర్ బొమ్మ వేసి ఇక్కడ పెట్టి, మాకు సంఘం పేరు పెట్టి మా జయశంకర్ బొమ్మ వేసి నేను ఫ్రీగా వంచుతా. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతా. నా జాతి పిల్లలు, నా బీసీ పిల్లలు చదువుకోవాలన్న తపన సార్ నాకు. ఇది దాదాపు వర్షం 20 సంవత్సరాలు అవుతుంది. నాతో అయినంత వరకు నా వాళ్ళకు, ఇప్పుడు నా బంధువులు కానీ, నాకు దగ్గర వాళ్ళు తెలుసు, ఎవరికైనా చనిపోతే కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే నాతో అయినంత సాయం చేస్తా. అది వేరు సార్. ఎందుకంటే నాతో భగవంతుడు చిన్న గొప్ప మనకు ఇచ్చిండు కాబట్టి మనం నాతో అయినా సేవ చేస్తా సార్. బీసీల గురించి కోట్లాడతారా, లేకపోతే ఏదైనా పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే, మంత్రి అయి సేవలు చేసే అవకాశాలు ఉంటాయి? నేను మాత్రము ఇప్పుడు నాకు అవకాశం వచ్చినా కానీ నాతో పాటు ఒక 60 మందికి అవకాశం ఇవ్వాలని ఆల్ పార్టీలు అడుగుతున్నాం సార్. కార్పొరేటర్ స్థాయి ఉన్న కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలి, ఎంపీ లెవెల్ ఎంపీ టికెట్లు ఇవ్వాలి, మరి జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, ఇవన్నిట్లలో మా వాళ్ళకి అందరికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళతో పాటు మేము కూడా కొంతమంది నిలబెడదాం అనుకుంటున్నాం సార్. మేము ఒక పార్టీ నుంచి కాదు, అన్ని పార్టీల నుంచి పోరాటం చేస్తున్నాం. అందరితో పాటు మా వాళ్ళని అందరినీ, ఇప్పుడు 60 మందిని అసెంబ్లీ తీసుకుపోవాలని సంకల్పం ఉన్నాం సార్ ఇప్పుడు రాబోయే రోజులలో. మరి అట్లా సర్పంచ్లలో కూడా 60% మా వాళ్ళకి కావాలని పోరాటం చేస్తున్నాం. గవర్నమెంట్ 42% ఇస్తుంటుంది. అన్ని రంగాలలో, అన్ని పదవులలో కూడా 50% మాకు రావాలని పోరాటం చేస్తున్నాం. వాళ్ళతో పాటే మేము పయనిస్తాం సార్. మేము అన్ని పార్టీలను కూడా ఒత్తిడి చేస్తున్నాం. నా ఒక్క స్వార్థం కోసం నేను పార్టీకి అమ్ముడు, నాకు దొరికి అవకాశం వచ్చినా నేను పోలే. అవకాశం వచ్చిన మాట వాస్తవం. మీరు అన్నట్టు నువ్వు మా పార్టీలో రా, మేము మీకు అవకాశం ఇస్తామని అన్నారు. అంటే నాకు అవసరం లేదు. నా ఒక్కడి కాదు, నాతో పాటు 50%
ఇస్తామని ఇవ్వండి, అప్పుడు వస్తామని చెప్పాం సార్. పీసీ ఉద్యమంలో కూడా ఆర్ కృష్ణ ఒక బ్రాంచి, జాజల శ్రీనివాస్ ఒక బ్రాంచి, ఇట్లా బత్తుల సిద్ధేశ్వర్ ఉన్నట్టుంది ఆయన ఒక బ్రాంచి, ఇంకా చూసినట్టయితే తీన్మార్ మల్లన్న కూడా చూస్తున్నాడు మనటి వరకు కూడా వివిధ సంఘాలతోటి వివిధ రకాల పెద్ద పెద్ద ప్రోగ్రాంలో పెట్టారు. సో మరి మీరందరూ కలిసి ఒక కూటమిగా ఎందుకు ఏర్పడలేకపోతే? ఇప్పుడు ఆర్ కృష్ణ గారు కాబట్టి ఆయన పెద్ద మనిషి అయిపోయాడు సార్. ఇప్పుడు ఆయనను మనం ఇక విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే ఉన్నోళ్ళం అందరం ఒకటే అవుతాం సార్. తీన్మార్ మల్లన్న కూడా మా ఆవిడే, తర్వాత బత్తీశ్వరం మా ఆవిడే, తర్వాత గుజ్జి కృష్ణ కానీ, ఇక్కడ ఉన్న మేకపోతుల నరేంద్ర, జాలి శ్రీనివాస్ కానీ, మేమందరము ఒకే బ్యానర్ కింద వస్తాం సార్. ఒకే బ్యానర్ కింద వచ్చి మా చిరంజీవులు సార్ మాకు అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా మరి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి బీసీ రాజ్యాన్ని రానికి ప్రయత్నం చేస్తామండి. ఆ రోజు వస్తుంది చూడండి మీరు. మార్పు వచ్చింది. ఆ మార్పులో కూడా మేము అందరం ఒకటి అవుతున్నాం. అక్కడక్కడ ఒకటి అవుతున్నాం, అవుతాం కూడా. రేపు పొద్దున కూడా మొత్తం పైన బీసీల రాజ్యం తీసుకురావడమే మా నినాదం సార్. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ పార్టీలలో సీఎంలు మా వాళ్ళే అంటారు. సో ఒక పార్టీలో అంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీలు బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అంటారు, బీఆర్ఎస్ కూడా అగ్రవర్ణాల పార్టీ అంటారు, కాంగ్రెస్ అన్న కూడా అగ్రవర్ణాల పార్టీ అంటారు. సో మరి అగ్రవర్ణాల పార్టీలో వాళ్ళు పెట్టుకున్న పార్టీలో మీ వాళ్ళ సీఎం కాదు, మీరే ఎందుకు ఒక పార్టీ పెట్టలేకపోతున్నారు? సార్ పెడుతున్నాం సార్, అది కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. ఒక రిజిస్టర్ చేపిస్తున్నాము. మా బీసీల పార్టీ కూడా పెడుతున్నాం. తొందరలోనే రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీసీ పార్టీ పెట్టి మరి నరేంద్ర మోడీ గారే చెప్పే ఆయన దేశ ప్రధాని బీసీని ముఖ్యమంత్రి చేస్తే ప్రకటించిపోయాయి. అసొంటంతో మేము వీలైతే బీసీని చేయాలని అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తాం. మరి మేము కూడా బీసీల తరపున ఒక పార్టీ కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం అండి. 7 తారీఖు ఆగస్టు 7 తారీఖు గోవాలో కూడా కార్యక్రమం ఉందని చెప్పారు. ఎలా చూడాలి? ఇప్పుడు మండల్ పేరు మీద ప్రతి సంవత్సరము బీసీ సంఘము, బీసీ జాతీయ సంఘం లెవెల్ల మొన్న పోయినసారి ఏమో అమృత్సర్ జరిగిందండి, బాగా జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు 2000 అమృత్సర్, పంజాబ్ అమృత్సర్ జరిగింది. మేము 2000 మంది పోయామండి. కొద్దిగా గవర్నర్ అక్కడ పోత దత్తాత్రేయ కూడా మాకు కొద్దిగా విడిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతుంది. అంతకంటే ముందేమో తిరుపతిలో జరిగింది, అంతకంటే మహారాష్ట్ర జరిగింది, అంతకంటే ముందు ఇక్కడ తెలంగాణ జరిగింది. ఇప్పుడు మాత్రం గోవాలో ఉందండి ఆగస్ట్ 7th నాడు. మరి ఇక్కడి నుంచి దాదాపు ఒక 1000 మంది కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. 4-5 ట్రైన్ డబ్బాలు బుక్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తం పైన బీసీలను భారతదేశం లెవెల్లో 70 కోట్ల మంది బీసీలకు మరి అండగా నిలబడుతున్నాం. అందరినీ ఏకతాటిపై తీసుకురానికి అందరినీ మొన్న చూశారు ఢిల్లీలో దాదాపు 18 పార్టీల ప్రతినిధులు అటెండ్ అయ్యారండి. 30 మంది ఎంపీలు వచ్చారండి. నేను కూడా విచిత్రపోయిన ఆ ఎంపీలు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరు వచ్చి అట్లా 18 పార్టీల ప్రతినిధులు 30 మంది ఎంపీలు వచ్చారంటే నేను చాలా సంతోషపడ్డా. ఇది భారతదేశం లెవెల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం సార్. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామండి. సో ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసరికల్లానే గౌడ్స్ వచ్చేసి సర్దార్ పాపన్న విగ్రహం పెట్టమంటారు, ఇంకొకరు వచ్చి విగ్రహం పెట్టమంటారు చెప్తారు. సో ఇవన్నీ విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా సముచితమైనటువంటి అసెంబ్లీ వైపుగా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మరి ఒకప్పుడే సర్దార్ సర్వాయి పాపన్న 367 సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటను వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి బహుజనులు వెనకబడిపోవడానికి వివిధ కారణాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మీరు చర్చించుకున్నటువంటి అంశాలు, ప్రజలకు తీసుకెళ్లే అంశాలు ఇంకేమైనా మిగిలినాయా? ఇప్పుడు వాస్తవానికి సర్దార్ పాపన్న గౌడ్ది విగ్రహం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. శాఖ లైలమ్మది పెట్టాలంటున్నామండి. ఇప్పుడు బ్రహ్మంగారిని మేము అడగకముందుకే ఎన్టీ రామారావు పెట్టాడండి. అక్కడ జయశంకర్ గారిది పెట్టాలంటున్నాము, ఒక పక్క శ్రీకాంత్ చారి పెట్టాలంటున్నాము. మరి మేము అడిగిన వెంటనే ఎంతోమంది ఇదివరకు చేసిన త్యాగధనంలో పెట్టారు. ఇప్పుడు మరి జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే పేరు సినిమా కూడా వచ్చింది, మొన్నే చూసి వచ్చాము. ఎవరు మన పొన్నం ప్రభాకర్ గారు పిలిపించి మాకు అందరు చూపించడం జరిగింది. అయితే ఆడ నెక్లెస్ రోడ్లోనే జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే ఫోటోలు పెట్టిన తర్వాత మా కుల సంఘాలే కూడా ఇంపార్టెంట్ అందరి పెట్టాలని పోరాటం చేస్తున్నామండి. పెట్టిపిస్తాం కూడా. యువతకు రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపై నడిచి మరి రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మరి జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ 50% మరి తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళు కావాలి. ఇది భారతదేశానికి ఆదర్శంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా కులగణంలో భాగంగా జనగణన చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేసిన 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి మరి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వము మరి బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రిగా మరి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్లీ ఆ బిల్ పాస్ చేసి మరి అది
కాదు యావత్ భారతదేశం లెవెల్ల 42% రిజర్వేషన్ ఫలాలు బీసీలకు అందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. సో ఇదండి మరి కుందారం గణేష్ చారి గారు చెప్తున్నటువంటి విషయాలు. 45 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల పార్టీలలో పనిచేస్తూ వివిధ కుల సంఘాలలో పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతము బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జాజుల శ్రీనివాస్ గారితో కావచ్చు, అలాగే ఆర్ కృష్ణతో కావచ్చు, అంతకుముందు కూడా వాళ్ళందరితో కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మా దగ్గర అంటే వనరులు లేకపోవడం వలన మేము వెనుకబడి ఉన్నాము, కానీ మేము ఎవరికి తక్కువ లేము. ఓటు హక్కు అనేది సరిగ్గా కల్పించినట్టయితే, మాకు రిజర్వేషన్ కల్పించినట్టయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా మేము ముందుంటాము. మా జాతి ఐక్యత కూడా ఇప్పుడిప్పుడు అవుతుంది, ఇంకా కూడా అయ్యే అవకాశం ఉంది. అన్ని పార్టీలు గమనించి మా పార్టీ మా బీసీలకే రాజ్యాధికారం వైపుగా సీఎం చేసే విధంగా మేము పోరాటం చేస్తాము. ఢిల్లీలో చేసినది మీరు చూశారు. నేడు ఆగస్టులో మరి ఏదైతే గోవాలో కూడా చేయబోతున్నాము, కానీ ఎటు పరిస్థితుల్లో కూడా కాడి కింద ఎత్తేసేది లేదు. ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసమే. నాకొక్కనికి పదవి ఇస్తే కాదు, నా చుట్టూ ఉంటున్నటువంటి 60 మంది